నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతిపక్షాలపై దుష్ప్రచారం ఆపి పెన్షన్ల పంపిణీ ప్రక్రియపై దృష్టి పెట్టాలి. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ పురపాలక సంఘం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలు. విద్యార్థులు, యువత రాజకీయాలను కూడా కెరియర్గా ఎంచుకోవాలని జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. సోమవారం స్థానిక ఎన్వీఆర్ కాలేజీ నందు వాల్యూ ఆఫ్ యువర్ ఓట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు. ఓటు విలువ, దాని వినియోగంపై విద్యార్థులతో చర్చించి వారు అడిగిన పలు ప్రశ్నలకు నాదెండ్ల సమాధానం ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ ను విద్యార్థులు, యువత తప్పనిసరిగా మెరుగుపరుచుకోవాలని, యువత ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని తెలిపారు. మంచి ఎడ్యుకేషన్ కావాలి అంటే దానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. దానికి అనుగుణంగా ఓటు వినియోగంలో సరైన నిర్ణయం తీసుకోవాలని నాదెండ్ల విద్యార్థులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాలలో పోల్చుకుంటే పట్టణంలో పోలింగ్ శాతం తక్కువగా ఉంటుందని, ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దానిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఓటు అనే ఆయుధంతో భవిష్యత్తుకు బంగారు బాట వేసే నాయకులను ఎన్నుకోవాలని విద్యార్థులకు సూచించారు. మీ కెరియర్ని మీరు ఇంకా పెంచుకోవచ్చు. ఎంత అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అంటే ఈ రోజున చాలా దేశాల్లో మీరు చూసుండొచ్చు, అసలు ఓటు అనేది అవకాశం కూడా కల్పించరు. వాస్తవం, మీ అందరూ చదువుతారా కొంచెం హిస్టరీ, డెమోక్రసీ గురించి మీరు కొంచెం తెలుసుకుంటారా? సో చాలా చాలా కొన్ని దేశాల్లో ఓట్లు బలవంతంగా వేసేసుకుంటారు, కొన్ని దేశాల్లో అవకాశం ఇవ్వరు. మహిళలకి మొన్నటి వరకు కొన్ని దేశాల్లో అసలు అవకాశం ఉండేది కాదు ఓటింగ్కి. కానీ మనం భారతదేశం మాత్రం చాలా ఆదర్శవంతంగా మొదటి రోజు నుంచి మనం మహిళలకి ఆ విధంగా సమాన హక్కు కల్పించి పోటీ చేసే విషయంలో కూడా లోకల్ బాడీస్లో 33%. సో దాన్ని కూడా మీరు అందరూ కూడా ఒక కెరియర్గా తీసుకోవాలి. సో మీరు యాజ్ బ్రైట్ యంగ్ స్టూడెంట్స్ దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, బిఫోర్ వీ హ్యావ్ ఇంటరాక్షన్ సెషన్, మన భవిష్యత్తు గురించి ఏంటనేది మీరు ఆలోచించుకోవాలి. అందులో భాగంగానే మనం ఓటు వినియోగించుకోవడం. సో ఓటు వేసే ముందు ఎలా దాన్ని ఉపయోగించాలి, ఎవరికి ఇవ్వగలుగుతాం, ఏం చేద్దాం అనేది చాలా క్లియర్గా మీరు ఒక ప్రణాళిక అన్నాను కానీ ఒక ఆలోచన మీలో రావాలి. దానికోసం మీరు కొంచెం టైం వెచ్చించి ఆలోచించి ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది చాయిస్ ఇస్ యువర్స్, అంతే కదా. యు ఆర్ ద వన్స్ విల్ మేక్ ద చాయిస్. ఆ చాయిస్ మాత్రం కరెక్ట్గా మీరు చాయిస్ తీసుకునే విధంగా చేయండి. ఓటు ద్వారా ఇంకోటి మనం చేయాలి, అదేంటంటే ఓట్ ఈజ్ అన్ ఒపీనియన్, అవునే కాదు. సో ఈ డెమోక్రసీలో ఏంటి, మనకి ఇండియాలో ఫస్ట్ పాస్ ద పోస్ట్ అంటారు. అంటే హూ ఎవర్ గెట్స్ ఈవెన్ 1 vote మెజారిటీ విన్స్ ఎలక్షన్. మన దగ్గర కొన్ని దేశాలు ఏంటంటే 2/3 ఉండాలి, 60% ఉండాలి, ఇట్లా కొన్ని ఉన్నాయి. కానీ మన దగ్గర మాత్రం ఈవెన్ 1 vote, ఇఫ్ ఎ పర్సన్ గెట్స్ మోర్ దెన్ హిస్ అపోనెంట్, హీ బికమ్స్ అ విన్నర్ అనమాట. మంచి ఎడ్యుకేషన్ కావాలని కోరుకుంటారు కదా, అవునా కదా. మంచి ఎడ్యుకేషన్ మీకు రావాలంటే అటువంటి వాతావరణం కూడా ఉండాలి కదా మన దగ్గర. అంటే ఇతర ప్రాంతాల నుంచి మంచి యూనివర్సిటీస్ రావాలి, ఆన్ క్యాంపస్ రిక్రూట్మెంట్ జరగాలి, మీలో మీకు మంచి కాంపిటీషన్ ఉంటే మీరు కూడా ఇంకా బాగా ఎదగచ్చు. 75 years ఆఫ్ డెమోక్రసీలో ట్రైబల్ పీపుల్స్ అనే వాళ్ళు 2 or 3 kilometers వెళ్ళి ఓటింగ్ ప్రాసెస్ అనేది వేస్తున్నారు. దీనికి ఎలక్షన్ కమిటీస్ వాళ్ళు ట్రైబల్ పీపుల్స్కి నియర్ బైగా సదుపాయాలు ఎందుకు కల్పించలేకపోతున్నారు? అనేది చాలా పెద్ద ఆయుధం. అలాంటి ఆయుధాన్ని కొంతమంది అంటే దొంగ కానీ లేకపోతే ఓటింగ్ మిస్యూజ్ చేయడం అలా చేస్తూ ఉంటారు. అలాంటి విషయాల్ని ఎక్నాలెడ్జ్మెంట్ ప్రొవైడ్ చేయడం ద్వారా నివారించవచ్చు. కానీ ఎలక్షన్ కమిషన్ ఎందుకు అలా చేయలేదు? మీ అభిప్రాయం ఏంటి సార్? వెంకటరామన్ ఉంటారు, అది వంద ఉంటారు. సో అది డెఫినెట్గా ఒక ఇష్యూ. ఇప్పుడు ఏంటంటే ఓటర్ లిస్టు పలానా సుబ్బారావు అంటే కే సుబ్బారావు ఫోటో కూడా ఉంటుంది. సో ఓటు వేసే ముందే చెక్ చేసుకుంటారు, కరెక్ట్ ఫేస్ మ్యాచ్ అవుతుందా లేదా. దాని తర్వాత గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఐడి కార్డ్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఓటర్ ఐడి కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ,
రేషన్ కార్డు కానీ ఇవన్నీ ఉంటేనే వాటిలో ఏదైనా ఒక ప్రూఫ్ ఉంటేనే మనని అలౌ చేస్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇదివరకు బూతుల దగ్గర రిగ్గింగ్ జరిగేది. అది రిగ్గింగ్ ఏంటంటే జనరల్గా బ్యాలెన్స్ పేపర్లు ఉంటాయి కదా, బ్యాలెన్స్ పేపర్ తీసుకుని ఒక 50-20 తీసుకుంటా గట్టగా కొట్టి వేయడం అనేది గతం పూర్వకాలంలో జరిగేది. ఆ పరిస్థితి లేదు ఇప్పుడు. ఓటింగ్కి మరియు అలాగే పాలిటిక్స్కి దూరంగా ఉంటున్నారు అని చాలామంది అభిప్రాయం. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆ రోజుకి ఈ రోజుకి పరిస్థితులు మారుతూ ఉన్నాయి. విలువతో కూడిన రాజకీయాలు చేయాల్సిన అవసరం ఎందుకు ఉంది అంటే మీ అందరికీ కూడా ఒక భవిష్యత్తు ఇవ్వాలి. మనం చేసే ప్రతి పనిలో ఈ 5 సంవత్సరాల కోసమే కాదు, దేశం, మన రాష్ట్రం, మన నియోజకవర్గం అభివృద్ధి చెందాలనే ఆలోచన లేకపోతే అటువంటి నాయకుల వల్ల నష్టం జరుగుతుంది. సో ఎటువంటి విలువలు ఉండాలి మీకంటే నేను దాకా అన్నట్టు ఫస్ట్ది స్పందించే మనస్తత్వం ఉండాలి. రెండవది అందరినీ సమానంగా చూడాలి. కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా నువ్వు నాకు ఓటేసావా లేదా, ఈ విధంగా మనం ఒకరిని చూస్తే మాత్రం చాలా పొరపాటు చేసుకుంటాం. మూడవది మనకు విజన్ ఉండాలి. డెఫినెట్గా అది కూడా ఒక విలువే. ఎందుకంటే రేపటి రోజున నేను ఒక ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా నేనేం కాంట్రిబ్యూట్ చేస్తాను ఈ కాన్స్టిట్యున్సీకి అనేది నా దగ్గర రోడ్ మ్యాప్ లేకపోతే పొరపాటు చేసుకుంటాను. డెఫినెట్గా ఒక ప్రణాళిక ఉండాలి. ఐ షుడ్ హ్యావ్ ఎ ప్లాన్. పెదరా ఊరు రోడ్డు అస్సలు బాగోదు సార్. ఇప్పుడైనా కాదు, ఎప్పుడూ బాగోదు సార్. మా బాబాయ్ ఆ యాక్సిడెంట్లో చనిపోయారు సార్ లాస్ట్ ఇయర్. తనకి 2 పిల్లలు. సో ఏ రాజకీయ నాయకుల్ని ఎన్నుకున్నా సరే ఆ రోడ్ మాత్రం బాగోవట్లేదు సార్. కానీ పెద్దవాళ్ళ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఏంటంటే అక్కడ రోడ్ వేస్తే ఎక్కువ ప్రాబ్లమ్స్ అవుతాయంట. ఏమో వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుకుంటున్నారో తెలియదు సార్. కానీ మీరు మాత్రం కంపల్సరీ మీరు ఎమ్మెల్యే అవుతారు, అప్పుడు మాత్రం ఆ రోడ్ ఖచ్చితంగా ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుని దేశ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. రాష్ట్ర ఎన్నికల అధికారి వారి ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా సోమవారం పట్టణ రజక చెరువు వద్ద నుండి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఎన్సీసీ విద్యార్థులతో ఓటు హక్కు వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలలో ఓటు హక్కు పొందిన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఓటును వినియోగించుకొని మంచి నాయకులను ఎన్నుకోవడం ద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడిన వారవుతారని కమిషనర్ శేషన్న పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ అనుష, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు జెడ్ సుధాకర్, ఎల్ఎల్ సుబ్బారావు, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఏ రామచంద్రరావు, డి శ్రీనివాసరావు, వై అనుపమ, బి తిరుపతిరావు, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. వివిధ వర్గాల వారిని, వివిధ రకాల ప్రజలను వివిధ ప్రదేశాల్లో కలుసుకొని ఓటింగ్పై అవగాహన, ఓటింగ్లో ప్రక్రియలో పాల్గొనాలనేటువంటి అంశం గురించి ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఈ రిలేటెడ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి చేత కూడా మనం నియోజకవర్గం అంతటా కూడా ర్యాలీస్, అవగాహన కల్పించండి అనేసి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అందులో భాగంగా పట్టణం నందు రజక పార్క్ ఏరియా నుంచి చిన్నరావర్ పార్క్ వరకు వివిధ స్కూళ్ళలో ఉన్నటువంటి ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థుల చేత
సుమారుగా ఒక 200 మంది చేత ఈరోజు ఈ యొక్క ర్యాలీ ఏర్పాటు చేయడమైంది. సో ప్రజలందరూ కూడా గమనించవలసిందంటే కార్యక్రమాలను గమనించండి, ఓటింగ్ ప్రక్రియలో ఎందుకు పాల్గొనాలి. పెన్షన్ పంపిణీపై వైసీపీ ప్రభుత్వం జగన్ నాయకత్వంలో ప్రజల్లో దుష్ప్రచారం చేస్తున్నారని, అధికారులను కించపరిచే విధంగా ప్రతిపక్షాల మీద నెపం నెట్టడం ఏంటి అంటూ జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. సోమవారం తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ దగ్గర ప్రభుత్వానికి సంబంధించిన ఫోన్లు, ట్యాబ్లు మాత్రమే స్వాధీనం చేసుకోమన్నారు. వారితో పెన్షన్లు పంచకూడదని మాత్రమే చెప్పారని, ఎన్నికలకు సంబంధించిన ఎటువంటి విధుల్లో కూడా పాల్గొనకూడదని మాత్రమే ఆదేశించారు. ఇందులో ప్రతిపక్షాల పాత్ర ఏమిటంటూ మండిపడ్డారు. గత ప్రభుత్వాల్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్లు పంచారని గుర్తు చేశారు. ప్రభుత్వ అధికారులు బాధ్యత తీసుకుని 3వ తారీఖులోపు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వాలంటీర్లు మాత్రమే ఉన్నారా? మిగతా ఉద్యోగులు ఏమయ్యారు? వారితో పంచే కార్యక్రమం ఎందుకు చేపట్టలేదన్నారు. దుష్ప్రచారం ఆపి పేదలపై దృష్టి పెట్టి పెన్షన్లు ఇచ్చే ప్రక్రియ మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎప్పుడైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తీసుకొచ్చారో మన రాష్ట్రంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వీళ్ళు చేసిన కొన్ని దుష్ప్రచారాలు ప్రజల్లో ఒక అనుమానం క్రియేట్ చేసే విధంగా, అధికార యంత్రాంగాన్ని కించపరిచే విధంగా, ఆ నెపం అంతా కేవలం ప్రతిపక్ష పార్టీల వల్లనే, చంద్రబాబు నాయుడు గారి వల్లే జరిగిందనే భావన కలిగే విధంగా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మేము ఖండిస్తున్నాం. పెన్షన్లు పంపిణీ విధానం ఇప్పుడేం కొత్త కాదు. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం పెన్షన్లు ఇవ్వడం లేదు. దామోదరం సంజీవయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు ప్రారంభించాం. అదేదో వీళ్ళ సొంత ఆస్తిగా, వీళ్ళే దానికి అనుసంధానం చేసి అద్భుతంగా చేసే కార్యక్రమాలుగా వీళ్ళు ప్రజల్లోకి ఒక దుష్ప్రచారం తీసుకెళ్ళడానికి కోసం, కేవలం రాజకీయ లబ్ధి కోసం చేసిన ప్రయత్నం అది. పెన్షన్ల పంపిణీ విషయంలో సెర్ప్ CEO బాధ్యత వహించాలి. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల్లో భాగంగా వాళ్ళకి డ్యూటీస్ ఇవ్వకూడదు, నంబర్ 1. నంబర్ 2, వాళ్ళకిచ్చిన సెల్ ఫోన్లు, ట్యాబ్లు ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తి, వాళ్ళ సొంత ఆస్తులు కాదు. కాబట్టి ఆ సమాచారం వీళ్ళు సేకరించిందంతా కూడా అధికార యంత్రాంగానికి, గ్రామ సచివాలయానికి, అక్కడ ఉన్న వివిధ శాఖలకి వాళ్ళు అప్పచెప్పమన్నారు. కానీ అదేదో రాజకీయ కోణంలో చూసి పెన్షన్లు మీరు ఇంటికి వెళ్ళి పంపిణీ చేయకూడదనే మాట ఎక్కడ కూడా వాళ్ళు అనలేదు. నగదు పంపిణీ విషయంలో ప్రభుత్వ అధికార యంత్రాంగం ఇంటింటికి వెళ్ళి మీరు పంచాలి అని చెప్పారు. దాన్ని వీళ్ళు ప్రచారం కోసం మార్చేసి రకరకాలుగా బాధ్యతని తప్పుకోవడానికి కోసం చేస్తున్న ప్రయత్నం. 3వ తారీఖు లోపు ప్రతి ఒక్కరికి పెన్షన్ చేరే విధంగా చర్యలు తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పారు, వాలంటీర్ వ్యవస్థని గౌరవించే విధంగా మేము పనిచేస్తాం. కించపరిచే విధంగా చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, దాన్ని మీరు గుర్తించండి. ఇప్పుడు చిన్న విరామం.